బీటెక్ లో జాయిన్ అయ్యే వాళ్ళు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. సిఎస్సి తీసుకోవాలా ఆర్ సిఎస్సి స్పెషలైజేషన్ తీసుకోవాలా? ఈ రీల్ లాస్ట్ వరకు చూడండి, మీకు పిచ్చ క్లారిటీ ఇస్తా. ఇది మన ఎంసెట్ గైడెన్స్ సిరీస్ లో డే 5 జనరల్ సిఎస్సి అలాగే సిఎస్సి స్పెషలైజేషన్. మీకు సిఎస్సి స్పెషలైజేషన్స్ లో చాలా ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, డేటా సైన్స్ అని, సైబర్ సెక్యూరిటీ అని, ఐఓటీ అని, అలా ఇంకొన్ని. మీకు సింపుల్ గా చెప్తా చూడండి. సిఎస్సి అంటే ఏం లేదు, మీరు క్లాస్ లో ఉన్న ప్రతి ఒక్క పర్సన్ తో చాట్ చేస్తారు. అలాగే సిఎస్సి స్పెషలైజేషన్ అంటే ఓన్లీ మీరు మీ క్రష్తోనే చాట్ చేస్తారు. ఇప్పుడు అది అలానో చెప్తా చూడండి. ఇప్పుడు సిఎస్సి అంటే మీరు ఇక్కడ ఏమని చెప్పాను, నేను అందరితో చాట్ చేస్తారు. సిఎస్సి అంటే మీకు అన్ని స్పెషలైజేషన్స్లో ఉన్నవన్నీ లైట్గా టచ్ అవుతాయి. ఇక్కడ ఏం చెప్పాను, ఓన్లీ మీరు 1 పర్సన్తోనే చాట్ చేస్తారు, అంటే ఒకళ్ళనే ఫోకస్ చేస్తారు. అంటే సిఎస్సి స్పెషలైజేషన్లో కూడా మీరు తీసుకున్న ఫీల్డ్ మీద ఫోకస్ ఉంటుంది. నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం సిఎస్సి స్పెషలైజేషన్కి సిఎస్సికి మరీ అంత చేంజ్ అయితే లేదు బీటెక్లో. నా ఒపీనియన్ ప్రకారం మీకు ఏదైనా స్పెషలైజేషన్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆ స్పెషలైజేషన్ తీసుకోండి. లేదు నాకు ఏ క్లారిటీ లేదు, నేను తర్వాత నా ఇంట్రెస్ట్ బట్టి మూవ్ అవుతా అనుకుంటే మీరు సిఎస్సి ప్రిఫర్ చేయొచ్చు. మీరు ఎండ్ ఆఫ్ ద డే ఏది తీసుకున్నా ఎవరైనా ఏ జాబ్ రోల్కైనా అప్లై చేసుకోవచ్చు. మీలాగా కన్ఫ్యూజన్లో ఉన్న ఫ్రెండ్కి రీల్ని షేర్ చేయండి.